కాపీ పెట్టుకుని వచ్చేస్తుంది. కూర్చోండి. ఇప్పుడు చెప్పవే కోళ్ళ నీ కష్టాలేంటోను. కాఫీ తాగుతా వింటాను. మీరు తాగుతా వింటారండి? అవునమ్మా. తాగండి, జాగ్రత్త, మూతిగాని కాలిపోద్దేమో, మళ్ళీ కోళ్ళ కాలు చేసిందని ఊరంతా చెప్తారు. దీనికి ఏం తక్కువ లేదు, ముందు నీ కష్టాలేంటో చెప్పాడు. అబ్బా, ఎక్కడికి తీసుకెళ్ళినా కష్టాలని చెప్పి అదే అడుగుతూ కూర్చుంది ఈవిడ. మర్చిపోతావు, అన్నిటిలోనూ నాకు మతి మరిపోయాయి, ఎక్కడేం పెట్టానో గుర్తురాదంటది. ఇది మాత్రం గుర్తెట్టేసుకుంటది. యాక్చువల్నండి, అంటేనండి ఈ మధ్య ఇక్కడ ట్రంప్ గారు తెలుసు కదండి, ఆయనండి ఇప్పుడు మనం $1,00,000 కట్టాలన్నమాట అండి. ఇక్కడ ఉండాలంటేని $1,00,000 కట్టలేదు అనుకోండి, ఇండియాకి వెళ్ళిపోమంటారండి. ఇండియాకి వెళ్ళిపోమన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ నీతోనే గోవాలి కదా నాకు. అప్పుడు ఇండియాలో ఉండడం కష్టం కదండి మనకి. అంటే పిల్లలు ఇవన్నీ ఇప్పుడు $1,00,000 ఎలా కట్టాలరా బాబు, మా ఆయన ఏం చేసి సంపాదించాలి ఏంటి అని చాలా బాధ వచ్చేస్తుందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్ర అట్టట్లేదండి బాబు. ఆ వీసాలో గోల ఏంటోనండి. ఆ తాతగారు ఒక్కోసారి ఒక్కో డిసిషన్ తీసుకుంటున్నారండి, అదే నా బాధ అండి. వస్తుంగరదానని అది మీకులాగా ఎప్పుడో వచ్చి ఉండాలకి కాదే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా నీకు? ఉద్యోగం చేసి ఎలగబెడుతున్నావు మళ్ళీ. తెంగరదనుకున్నానా, మాత్రం కూడా తెలియదేమోనని. అనవసరంగా నేను ఎదవన అయిపోయినా ఇప్పుడు. ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా చూసేస్తున్నారండి బాబు. ఆయన ఈ మధ్య తాతగారు ఫేమస్ అయిపోయారులే బాగానే. అదేండి అత్తేగాండి, అంటే కొంచెం అదే కన్ఫ్యూజన్ ఉండేదండి. మీకెవరు చెప్పారండి? బాగానే తెలిసిపోతున్నాయండి అన్నీ. మాకెందుకు తెలీదే, రోజు యూట్యూబ్ చూస్తానే ఉన్నాను కదా. చూస్తున్నారండి, అందరూ చూస్తే బాగునండి బాబు యూట్యూబ్. సరేలేండి అయితే. ఓ పూరి మొఖం దానే, ఆ కష్టాలన్నీ వదిలేసి ముందు నీ కష్టం ఏంటో చెప్పాడు. నమ్మలేదన్నమాట కష్టం అంటేనే. మళ్ళీ ఇంకో కష్టం ఏం చెప్తాము, ప్రపంచంలో ఉన్న కష్టాలు చెప్తేనే బెటర్ ఇవిడికి.